ఎప్పుడూ వ్యతిరేకత భావంతో ఉండకండి. కొంతమంది ఎప్పుడూ వ్యతిరేకత కోసమే వెతుకుతారు. వ్యతిరేకత మనస్తత్వం గల వీరెప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కొంతమంది ఏం చేసినా విమర్శిస్తారు. ఎంత బాగా పనిచేసినా మెచ్చుకోరు. అసలు గుర్తించనే గుర్తించరు. పైగా దానిలో కూడా వాళ్ళు తప్పులెంచే స్వభావం గలవారు. ఇలా ప్రతి పనిని విమర్శించడమే వారికి నిజమైపోతుంది. ఇలాంటి వృత్తి విమర్శకులు ఎవరినో ఒకరిని అలా దేనినో ఒక దాన్ని విమర్శించినప్పుడల్లా వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు, గొప్ప పోటీల్లో గెలుపొందినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు ప్రతి పనిని, ప్రతి పరిస్థితిని తప్పుపడతారు. ఇలాంటి వాళ్ళని ప్రతి ఆఫీసులోనూ, ప్రతి ఇంట్లోనూ మనం తరచూ చూస్తూనే ఉంటాం. వాళ్ళందరిలోనూ తాము ఎన్ని కష్టాలు పడుతున్నారో చెబుతూ ఈ లోకాలన్నిటినీ దుయ్యబడతారు. వీళ్ళు ఎదుట వారిని శక్తిని హరింపజేస్తారు. విశ్రాంతి తీసుకుంటున్నామన్న ఒకే ఒక సాకు చెప్పి వాళ్ళు కాఫీ హోటల్కి వెళ్ళి 20 కప్పులు టీయో కాఫీయో తాగి సిగరెట్లు కాలుస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. కానీ వాస్తవానికి వాళ్ళు తమలోని ఒత్తిడిని ఇంకా ఇంకా పెంచుకుంటూ తమ చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఒత్తిడికి గురి చేస్తుంటారు. వాళ్ళు వ్యతిరేక మనస్తత్వాన్ని ప్లేగు లాంటి అంటువ్యాధిలాగా వ్యాపింపజేసి వాతావరణాన్ని కలుషితం చేస్తారు. దానివల్ల వ్యతిరేకతమైన ఫలితాలు తప్పకుండా కలిగి తీరుతాయి. ఒక వేటగాడు ఒక అద్భుతమైన వేట కుక్కని కొన్నాడు. ఆ కుక్క నీటి మీద నడిచేది. వేటగాడు తన స్నేహితులనొక్కడిని బాతుల్ని పట్టేందుకు రమ్మని పిలిచాడు. వాళ్ళు బాతుల్ని వేటాడి చంపిన కొంతసేపటికి ఆ వేటగాడు ఆ పక్షుల్ని తీసుకురమ్మని తన కుక్కకు ఆజ్ఞాపించాడు. ఆ బాతులన్నిటినీ ఏరుకు రావడానికి ఆ కుక్కకి రోజంతా పట్టింది. అలా తీసుకువచ్చేటప్పుడు ఆ కుక్క నీటి మీద పరిగెత్తి వెళ్ళి వాటిని తెచ్చింది. ఆ కుక్క సంపాదించినందుకు స్నేహితుడు తనని మెచ్చుకుంటాడని వేటగాడు ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కానీ అతన్ని ఆశ నెరవేరలేదు. ఆ స్నేహితుడు ఆ కుక్క గురించి ఏమీ అనలేదు. వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వేటగాడు ఉండబట్టలేక తన స్నేహితుడిని, ఆ కుక్కలో నీకు ఏమైనా వింత కనిపించిందా అని అడిగాడు. స్నేహితుడు, కనిపించింది, చాలా పెద్ద వింతే, నీ కుక్కకి ఈదడం చేత కాదు అన్నాడు. కొంతమంది ఎప్పుడూ అందరిలోనూ అన్నిటిలోనూ లోటుపాట్లనే చూస్తారు. నిరాశవాది అంటే ఎప్పుడు అన్నిటిలోనూ లోటుపాట్లే చూస్తూ ఉంటారు. ఎప్పుడు నిరాశవాదిగా ఉండకండి. వ్యతిరేకత భావంతో ఉండకండి. ఆశావాదిగా ఉండండి. ఆశావాది ఎప్పుడు దృఢంగా మనసత్వం కలవరై ఉంటారు. అప్పుడు ఏది మిమ్మల్ని అశాంతి పాలు చేయదు. మీరు కలిసిన ప్రతి వ్యక్తితోనూ ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి గురించే మాట్లాడండి. మీ స్నేహితులందరిలోనూ మీరు ఎప్పుడు వాళ్ళలోని మంచి గుణాలని బాగా మెచ్చుకుంటున్నారన్న భావన కలిగించండి. అన్నిటిలోనూ మంచినే చూడండి. ఉత్తమమైన ఆలోచనలే చేయండి. ఉత్తమమైన ఫలితాలని ఎదురు చూడండి. మీ విజయాల గురించి ఎంత ఉత్సాహం చూపిస్తారో ఇతరుల విజయాల పట్ల కూడా అంతే ఉత్సాహం చూపించండి. పాత తప్పుల్ని మర్చిపోయి భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాలు కోసం ప్రయత్నించండి. అందరినీ చిరునవ్వుతో పలకరించండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీకన్నా సమయం అనంత వేచిస్తే ఇతరుల్ని విమర్శించడానికి మీకు సమయం సరిపోదు. అసలు దొరకదు. ఆందోళనని దగ్గరికి రానివ్వకండి. కోపాన్ని మీ ఉద్ధతిలో జయించండి.